హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మార్కెట్ సంబంధించిన వీక్లీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా లాస్ట్ వీక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోతున్న న్యూస్ అండ్ ఈవెంట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ మండేకి సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది అండ్ అలాగే మీ ట్రేడ్ సెటప్ కూడా హెల్ప్ అవుతుంది. ముందుగా నిఫ్టీకి సంబంధించిన లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒక బేరిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మనకి లాస్ట్ వీక్ లోనే కాదు, కంటిన్యూగా ప్రీవియస్ 3 వీక్స్ నుంచి కూడా నిఫ్టీలో మనం సెల్లింగ్ చూస్తున్నాం. కంప్లీట్ నెగటివ్ సెంటిమెంట్. అసలు లాస్ట్ వీక్ లో ఫాల్ కి మేజర్ రీజన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ వన్ క్వార్టర్లీ రిజల్ట్స్. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ 25-26 సంబంధించిన ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కంపెనీస్ డిక్లేర్ చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లాస్ట్ వీక్ కానీ అంతమంది వీక్స్ లో కూడా డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుంది. పర్టికులర్ గా ఐటీ సెక్టర్ లో ఉన్న టాప్ లీడింగ్ కంపెనీస్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా కంప్లీట్ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం వల్ల మనం మార్కెట్ లో ఒక నెగటివ్ సెంటిమెంట్, అట్ ది సేమ్ టైం ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి కూడా స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే విట్నెస్ చేస్తున్నాం. దీంతో పాటు సెకండ్ ఇంపార్టెంట్ రీజన్ జియో పొలిటికల్ ఇష్యూస్. సో యుఎస్ అండ్ ఇండియాకి సంబంధించిన ట్యాక్స్ టారిఫ్ ఇష్యూ ఏదైతే ఉందో అది జూలై 9th రిలీజ్ అవ్వాలి అండ్ దాన్ని ఆగస్ట్ 1st కి పోస్ట్ పోన్ చేశారు. ఇంకా మనకి 2 వీక్స్ తర్వాత అప్డేట్ రాబోతుంది కాబట్టి టిల్ ఆ అప్డేట్ వచ్చేంత వరకు కూడా మన ఇండియన్ మార్కెట్స్ లో ఫ్రెష్ బయింగ్ గానీ స్ట్రాంగ్ పాజిటివ్ సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేసే సినారియోస్ చాలా తక్కువ. మేజర్ గా ఈ 2 రీజన్స్ వల్ల మన మార్కెట్ లో నెగటివ్ సెంటిమెంట్ విట్నెస్ చేస్తున్నాం అండ్ దాంతో పాటు ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతుంది. అందుకని మన మార్కెట్స్ లో లాస్ట్ వీక్ కూడా సెల్లింగ్ విట్నెస్ చేయగలిగాం. ఒకసారి నిఫ్టీని డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసుకుని కొంచెం బెటర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ విత్ లెవెల్స్ ఓవరాల్ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే క్లియర్ గా మనకి రీసెంట్ స్వింగ్ నుంచి మార్కెట్ కంప్లీట్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ మార్కెట్ ఒక డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ కూడా మనం చూసుకుంటే ఫ్రైడే మార్కెట్స్ ఇంపార్టెంట్ సపోర్ట్ అయిన 25,000 చాలా క్రూషియల్ లెవెల్, ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసి ఫ్రెష్ సెల్లింగ్ ఆర్ ఫ్రెష్ నెగిటివ్ జోన్ లోకి ఎంటర్ అయిపోయింది. సో స్ట్రక్చర్ పరంగా, సెంటిమెంట్ పరంగా, ఆప్షన్ చైన్ అనాలిసిస్ లో, ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా మీరు క్లియర్ గా చూసుకుంటే మనకి మార్కెట్స్ లో ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ డౌన్ ట్రెండ్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్. సో ఇప్పుడు దీని తగ్గట్టు మనం మండే కూడా ప్లాన్ చేసుకోవాలంటే డెఫినెట్లీ నో. ఎందుకంటే మండే మార్కెట్స్ లో మనం ఒక పాజిటివ్ సెంటిమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి మేజర్ రీజన్స్ మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీక్ లో మార్కెట్ ఫాలో అవడానికి ఏదైతే మేజర్ రీజన్స్ ఉన్నాయో నెక్స్ట్ వీక్ మార్కెట్ ని ఇంపాక్ట్ చేయబోయేవి కూడా సేమ్ రీజన్స్, క్వార్టర్లీ రిజల్ట్స్ అండ్ జియో పొలిటికల్ ఇష్యూస్. అండ్ ఇక్కడ క్వార్టర్లీ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు పర్టికులర్ గా ఈ వీక్ లో ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి మనకి నిఫ్టీ 50లో ఉన్న టాప్ 3 కంపెనీస్ ఇవన్నీ కూడా నిఫ్టీ 50లో హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్. ఫస్ట్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, మనకు ఆల్మోస్ట్ 13 పాయింట్ చేంజ్ పర్సెంటేజ్ వరకు నిఫ్టీ 50లో వెయిటేజ్ ఇదే టాప్ ఉంటుంది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ సమ్వేర్ క్లోజ్ టు 8.9% వెయిటేజ్ ఉంటుంది నిఫ్టీ 50లో. అండ్ ఫాలోడ్ బై రిలయన్స్, ఇది కూడా అరౌండ్ 8.5 చేంజ్ నియర్ బై, ఆల్మోస్ట్ క్లోజ్ టు ఈ లెవెల్ ఆఫ్ వెయిటేజ్ ఉంటుంది ప్రతి స్టాక్ కూడా. సో క్లియర్ గా మాట్లాడుకుంటే ఎంటైర్ నిఫ్టీ 50లో ఈ 3 స్టాక్స్ కలిపి 30% ఆఫ్ వెయిటేజ్ ఇస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ 3 కంపెనీస్ సంబంధించిన ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చినాయి అండ్ 3 కంపెనీస్ కూడా కంప్లీట్ స్ట్రాంగ్ పాజిటివ్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తుంది. సో పర్టికులర్ గా రిలయన్స్ గురించి మాట్లాడుకుంటే జియో ఫైనాన్స్ అండ్ రీటైల్ సెక్టర్ నుంచి స్ట్రాంగ్ బిజినెస్ గ్రోత్ కనిపించింది అండ్ రీసెంట్ క్వార్టర్స్ లో ఎప్పుడు రానంత స్ట్రాంగ్ ప్రాఫిట్స్ మనకి రిలయన్స్ లో విట్నెస్ చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి లో కూడా స్ట్రాంగ్ పాజిటివ్ ప్రాఫిట్స్ వచ్చింది. ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆఫ్టర్ రిజల్ట్స్ 1:1 బోనస్ షేర్ కూడా డిక్లేర్ చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆల్రెడీ ఒక 1000 షేర్స్ కనుక మీరు హెచ్డిఎఫ్సిలో హోల్డ్ చేస్తున్నట్లయితే ఇంకా దీనికి అడిషనల్ గా ఇంకొక 1000 షేర్స్ మీకు ఫ్రీగా వస్తాయి. అట్ ది సేమ్ టైం 1:1 బోనస్ షేర్స్ తో పాటు హెచ్డిఎఫ్సి పర్ స్టాక్ కి 5 రూపీస్ డివిడెండ్ కూడా డిక్లేర్ చేస్తుంది. సో సిమిలర్లీ మీకు ఒకవేళ 1000 షేర్స్ కనుక ఉన్నట్లయితే ఈ షేర్ నుంచి 5 రూపీస్ ప్రాఫిట్, టోటల్ గా 5,000 రూపీస్ క్యాష్ డివిడెండ్ కూడా మీ డిమార్ట్ అకౌంట్ కి యాడ్ అవుతుంది. ఇలా ఈ 3 కంపెనీస్ స్ట్రాంగ్ పాజిటివ్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం, అట్ ది సేమ్ టైం హెచ్డిఎఫ్సి కూడా షేర్ హోల్డర్స్ కి బెనిఫిట్ అవడానికి బోనస్ షేర్స్ అండ్ క్యాష్ డివిడెండ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ 3 స్టాక్స్ నుంచి ఏదైతే పాజిటివ్ అవుట్పుట్ వచ్చిందో దీని ఇంపాక్ట్ మండే మార్కెట్ ఓపెనింగ్ మీద ఖచ్చితంగా పాజిటివ్ గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనం మండే మార్కెట్ లో స్ట్రాంగ్ పాజిటివ్ ఓపెనింగ్ అయితే విట్నెస్ చేయొచ్చు. సో దాని తగ్గట్టుగా నిఫ్టీ 50, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ముందుగా నిఫ్టీ 50 మాట్లాడుకుందామండి. సో నిఫ్టీ 50లో మనం మాట్లాడుకున్నట్టు మార్కెట్స్ అయితే ఫ్రెష్ సెల్లింగ్ ఏరియాలోకి వెళ్ళినప్పటికీ ఇప్పుడు మాట్లాడుకున్న సినారియో బట్టి గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఇఫ్ ఇన్ కేస్ ఈ గ్యాప్ అప్ కనుక మనకి సమ్వే క్లోజ్ టు ఈ జోన్ లో ఓపెనింగ్ జరిగితే ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకుంటే మీకు 25,000 దగ్గర నుంచి 25,100 ఈ 100 పాయింట్స్ వరకు మీకు ఎక్స్టెండెడ్ సపోర్ట్ ఏరియా ఉంది. సో ఇది ప్రీవియస్ గా సపోర్ట్ అయితే ఇప్పుడు బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి
ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. సో మార్కెట్ ఈ రేంజ్ లో ఎక్కడ ఓపెనింగ్ జరిగినా సరే మీరు ఇమీడియట్ గా మార్కెట్ ని చేస్ చేయొద్దు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ఈ జోన్ లో మనకు ఒక గ్యాప్ అప్ జరిగి ఒక స్ట్రాంగ్ గ్రీన్ కలర్ క్యాండిల్ ఫామ్ అయితే ఇమీడియట్ గా కాల్ బై చేయడం లేదా లాంగ్ పొజిషన్స్ తీసుకుంటారు. యూ షుడ్ నాట్ డూ దట్. బికాస్ ఎందుకంటే ఈ జోన్ క్లియర్ గా క్రాస్ అయ్యేంత వరకు మనం ఎలాంటి ట్రేడింగ్ యాక్టివిటీ తీసుకోకూడదు. సో మనం ఆ లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా 25,100 లెవెల్ క్రాస్ అయ్యి అట్లీస్ట్ 15 minutes టైం ఫ్రేమ్ లోనే క్లోజ్ అవ్వాలి. అండ్ దీంతో పాటు మనకు కొన్ని క్రాస్ చెక్స్ కూడా చూసుకోవాలి. ఫస్ట్ క్రాస్ చెక్ వచ్చేసరికి మనకి 25,000 అనేది చాలా స్ట్రాంగ్ క్రూషియల్ లెవెల్ అండ్ సైకలాజికల్ లెవెల్. సో ఈ బ్రేక్అవుట్ అవుతున్న పాయింట్కి 25,000కి సంబంధించిన ఓపెన్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి, బోత్ కాల్ అండ్ పుట్. అట్ ది సేమ్ టైం 25,100 అండ్ దీంతో పాటు స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ మీకు ఒకవేళ 25,000 ఇప్పుడు బ్రేక్ చేస్తుంది కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ 24,800 దగ్గర. సో అట్ ది సేమ్ టైం రెసిస్టెన్స్ చూసుకుంటే 25,300 దగ్గర మనకు ఒక రెసిస్టెన్స్ ఉంది. సో ఈ వీటికి సంబంధించిన ఎంటైర్ ఆప్షన్ చైన్లో ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ ఎలా వస్తుంది? ఇప్పుడు మనం ఏదైతే బాటమ్ లెవెల్స్ లైక్ 25,000, 25,100, 24,800 ఈ 3 స్ట్రైక్స్ సంబంధించి మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి. అండ్ ఈవెన్ రెసిస్టెన్స్ అయిన 25,300 దగ్గర కూడా సేమ్ థింగ్ జరగాలి. మీకు కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ మేబీ పుట్ సైడ్ బిల్డప్ అవ్వకపోయినా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉండాలి. ఎప్పుడు ఈ బ్రేక్అవుట్ అవుతున్న పాయింట్కి మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే ఈ క్యాండిల్ క్రాస్ అవుతుంది కదా, ఆ క్యాండిల్ బ్రేక్అవుట్తో పాటు ఈ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. అండ్ దీంతో పాటు ఇంకా మీరు సేఫ్గా వెళ్ళాలనుకుంటే మనకి ఏదైతే మన స్టాక్స్ అనుకున్నామో రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, సో వీటికి సంబంధించి ఈక్విటీ మార్కెట్లో అట్లీస్ట్ ఫస్ట్ 15 minutes కనుక ఈ పాజిటివ్ న్యూస్ తగ్గట్టు ఇవి పాజిటివ్ బయాస్ సెంటిమెంట్ తగ్గట్టు సస్టైన్ అవ్వగలిగితే, బుల్లిష్ మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు మీరు నిఫ్టీ 50 తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఇంకొక కన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే మీరు నిఫ్టీ 50లో చేస్తున్నా లేదా స్టాక్స్ లో చేస్తున్నా మీకు ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు దీంతో పాటు వాల్యూమ్స్ కూడా చెక్ చేసుకోండి. సో డెఫినెట్లీ వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఏదైతే పారామీటర్స్ చెప్పామో ఈ పారామీటర్స్ కనుక మీకు బ్రేక్అవుట్ అవుతున్న పాయింట్ లో ఇవన్నీ సపోర్ట్ చేస్తే మనం విన్ అవడానికి హై పాసిబిలిటీ ఉంటుంది. సో దట్స్ వై మనం బ్లైండ్ గా ఏదో పాజిటివ్స్ వచ్చింది కదా, మార్కెట్ లో గ్రీన్ కలర్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది కదా అని మీరు బ్లైండ్ గా బై చేయొద్దు. సో దాంతో పాటు ఈ క్రాస్ చెక్స్ చేసుకుని అప్పుడు బై చేయడానికి ట్రై చేయండి, అప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ మనం విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో దిస్ ఈస్ ద సినారియో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ పాజిటివ్ ఓపెన్ అయితే. అలా కాకుండా ఒకవేళ మార్కెట్ కనుక ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే, సో లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ కి నెగిటివ్ సెంటిమెంట్ కాబట్టి అదే ఫ్లాట్ గా ఓపెన్ అయిందంటే మనం ఇదే నెగిటివ్ సెంటిమెంట్ ని కన్సిడర్ చేసుకోవాలి. కానీ ఇట్ డజంట్ మీన్ నెగిటివ్ గా మనం ఇమీడియట్ గా వెళ్ళకూడదు. సేమ్ ఇక్కడ కూడా సో ఇక్కడ డ్రివెన్ బై రిలయన్స్, హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ కాబట్టి సో వీటిలో ఫస్ట్ 15 minutes ఏం జరుగుతుందో దాన్ని చూసుకుని అప్పుడు డిసైడ్ అవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ నిఫ్టీ 50 కనుక మీకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇక్కడిక్కడే కన్సాలిడేషన్ జరుగుతుంది, అదే టైంలో మీరు హెచ్డిఎఫ్సి కానీ ఐసిఐసిఐ బ్యాంక్స్ కనుక కొంచెం పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నట్లయితే మీరు నిఫ్టీ 50 అవాయిడ్ చేసి బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ చేయడానికి ట్రై చేయండి. బికాస్ రెండు బ్యాంకింగ్ స్టాక్స్, టాప్ లీడింగ్ స్టాక్స్ రెండు కూడా మంచి పాజిటివ్ బయాస్ తో వెళ్తున్నప్పుడు మీరు నిఫ్టీ 50 ఒక్కటే ఫోకస్ చేయడం అనేది రైట్ థింగ్ కాదు. ఎందుకంటే నిఫ్టీ 50 ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ సెక్టార్స్ కాబట్టి మేబీ బ్యాంకింగ్ సెక్టర్ ఒకటే మూవ్ అయ్యి రిమైనింగ్ సెక్టార్స్ లో కొంచెం న్యూట్రల్ ఆర్ నెగిటివ్ సెంటిమెంట్ నిఫ్టీ 50 ఫ్లాట్ గా ఉంటుంది. మేబీ బ్యాంకింగ్ సెక్టర్ ఒకటే మూవ్ అయ్యి రిమైనింగ్ సెక్టార్స్ ఫ్లాట్ గా నెగిటివ్ ఉన్నా నిఫ్టీ 50 సైడ్ వేస్ లో ఉండిపోవచ్చు. సో దట్స్ వై మీరు ఈ 3 స్టాక్స్ చూసుకుని దాని తగ్గట్టుగా సెక్టార్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్. అండ్ దెర్ ఈస్ అ థర్డ్ పాసిబిలిటీ, గ్యాప్ డౌన్. జనరల్ గా ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన సెంటిమెంట్ బట్టి చూసుకుంటే మనకి గ్యాప్ డౌన్ జరిగే సినారియోస్ అంటే ప్రీవియస్ డే ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో దానికంటే బాటమ్ లో మార్కెట్ ఓపెన్ అయ్యే సినారియోస్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఈవెన్ దో ఒకవేళ జరిగితే ఆ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత మనం షార్టింగ్ కోసం వెయిట్ చేద్దాం. సో దిస్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఇఫ్ ఇన్ కేస్ గ్యాప్ అప్ జరిగితే మీకు చెప్పిన 4 కండిషన్స్ సాటిస్ఫై అయితే లాంగ్ పొజిషన్ తీసుకోండి. ఫ్లాట్ ఓపెనింగ్ అయితే నిఫ్టీ 50 అవాయిడ్ చేసి బ్యాంక్ నిఫ్టీ మీద ఫోకస్ చేయండి. అండ్ గ్యాప్ డౌన్ జరిగే ఛాన్స్ లేదు. ఒకవేళ జరిగితే ఆ గ్యాప్ ఫిల్ అయినాక షార్టింగ్ ఆపర్చునిటీస్ కోసం మనం వెయిట్ చేద్దాం. అండ్ ఐ పర్సనలీ ప్రిఫర్ మీరు నిఫ్టీ కంటే బ్యాంక్ నిఫ్టీ ఫోకస్ చేసుకుంటే బెటర్, అట్లీస్ట్ ఫర్ మండే మార్కెట్స్, రైట్? సో ఒకసారి సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూసుకుందాం. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. అండ్ ఒకవేళ మీకు ఇండెక్స్ కంఫర్టబుల్ లేదంటే ఈ 3 స్టాక్స్ సంబంధించిన ఈక్విటీలో కూడా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు లేదా ఈక్విటీ ఆప్షన్స్ లో చేసుకోవచ్చు. అండ్ ఈ 3 స్టాక్స్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియాస్ దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ ఫ్రైడే ఇంపార్టెంట్ స్వింగ్ లోస్ ఏదైతే ఉందో 56,600 సపోర్ట్ లెవెల్ ఇది బ్రేక్ చేసి ఫ్రెష్ సెల్లింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది. దీనికి మేజర్ రీజన్ యాక్సిస్ బ్యాంక్ అంత బెటర్ రిజల్ట్స్ అయితే రాలేదు, కంప్లీట్ డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ వచ్చింది. ఇప్పుడు హెచ్డిఎఫ్సి అండ్ ఐసిఐసిఐ కొంచెం పాజిటివ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి రేపు ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ జరిగినా మనం బ్లైండ్ గా ఎంటర్ అవ్వకూడదు. సో ప్రీవియస్ గా మనం ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ లెవెల్ క్లియర్ గా క్రాస్ అయితేనే అప్పుడు మనం లాంగ్ పొజిషన్ తీసుకుందాం బ్యాంక్ నిఫ్టీలో, అంతేగాని గ్యాప్ అప్ అయిందని వెళ్ళొద్దండి. సో సింపుల్ గా చెప్పాలంటే ఫ్రైడే మార్కెట్ హై పాయింట్ ఏదైతే ఉందో ఆ హై పాయింట్ క్రాస్ ఏదైతే లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి, కొంచెం విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మధ్యలో మీరు ఎక్కడ తీసుకున్నా మేబీ జియో పొలిటికల్ ఇష్యూస్ లేదన్నా డిస్టర్బెన్స్ కనిపిస్తే మళ్ళీ షార్టింగ్ వచ్చి మార్కెట్ ఫాలో అవుతుంది. కాబట్టి క్లియర్ గా
ఈ లెవెల్ క్రాస్ అయినా తీసుకుంటే విన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వన్స్ ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నా మనకి 57,000 వరకు టార్గెట్ కనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ కూడా ఇంత అండి, మోస్ట్లీ నిఫ్టీ లాగా, కాకపోతే సెన్సెక్స్ కూడా క్రూషల్ సపోర్ట్ అయితే బ్రేక్ చేస్తుంది 82,000 సైకలాజికల్ లెవెల్. సో ఒకవేళ సెన్సెక్స్ లో మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే అప్ సైడ్ ఐ పర్సనలీ సజెస్ట్, అంత కంఫర్టబుల్ గా నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే సెన్సెక్స్ ఒకవేళ మళ్ళీ బ్యాక్ మనం జనరల్ గా లాంగ్ పొజిషన్ తీసుకుంటే మళ్ళీ 82,000 పైన అట్లీస్ట్ 5 minutes or 50 minutes సస్టైన్ అయితే మనం ఎంట్రీ తీసుకుంటాం. కానీ ఇక్కడ తీసుకున్న ఇమీడియట్ గా మళ్ళీ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది 82,800 దగ్గర. సో మీకు ఇక్కడ చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ మీరు సెన్సెక్స్ తో కంపేర్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చాలా బెటర్. అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ తో పాటు రిలయన్స్ కూడా స్ట్రాంగ్ గా మూవ్ అయితే నిఫ్టీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ సెన్సెక్స్ యూ కెన్ గో ఫర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఫర్ డైరెక్షనల్ మొమెంటమ్ ట్రేడ్స్ కి వెళ్ళండి. అండ్ సెన్సెక్స్ ఒకవేళ మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటే అప్పుడు సెన్సెక్స్ ప్రిఫర్ చేయండి, బికాస్ ట్యూస్డే సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి. అండ్ వీటితో పాటు మీరు ఇంకా దృష్టిలో పెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇంకా జియో పొలిటికల్ ఇష్యూస్ సంబంధించిన అవుట్పుట్ ఏదైతే ఉందో, లైక్ నథింగ్ బట్ యుఎస్ ఇండియా ట్యాక్స్ అప్డేట్ ఏదైతే ఉందో అది August 1st వచ్చేంత వరకు కూడా మార్కెట్స్ లో ఇదే కన్సాలిడేషన్ ఫేజెస్ చూస్తాం. మేబీ ఇప్పుడు ఏదైతే పాజిటివ్ న్యూస్ అని, సో మేబీ ఇప్పుడైతే రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన పాజిటివ్ అనుకున్నామో మేబీ ఇది ఒక 2 or 3 days వరకు ర్యాలీ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ కంటిన్యూగా మార్కెట్స్ గెట్ బ్యాక్ వచ్చేస్తుందని కాదండి. ఆ మెయిన్ జియో పొలిటికల్ అవుట్పుట్ వచ్చేంత వరకు కూడా మనకి లోవిక్స్ మార్కెట్స్ నడుస్తాయి. అప్పటి వరకు కూడా మనం కొంచెం కేర్ఫుల్ గా ఇంట్రాడే వరకు ప్లాన్ చేసుకుంటే బెటర్, అంతగాని క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఇక్కడ కూడా చాలా మంది నిఫ్టీ 50లో సపోర్ట్ బ్రేక్ ఎందుకంటే చాలా మంది పుట్ ఆప్షన్ బై చేసి హోల్డ్ చేస్తుంటారు. సో డెఫినెట్లీ వాళ్ళు మండే చాలా రిస్క్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఎట్ ఎనీ కాస్ట్ క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఏదైనా ఇంట్రాడే క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ దీంతో పాటు ఒకవేళ మన మార్కెట్స్ కనుక మండే మనం అనుకున్నట్టు ఒకవేళ స్ట్రాంగ్ పాజిటివ్ గా వెళ్తే మళ్ళీ వీక్స్ ఇంకా పడిపోతుంది. ఇప్పుడు అరౌండ్ 11.3, 11.4 దగ్గర ఉంది, అది ఇంకా 11 బిలోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు ఆప్షన్ సెల్లింగ్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. సో కొంచెం డొమెస్టిక్ న్యూస్ తో పాటు జియో పొలిటికల్ న్యూస్ ని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి. సో రైట్, సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.